నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అడ్వకేట్ బాలగారు. నమస్తే అండి. నమస్తే బాలగారు, నిన్న మనం ఏపీలో జరుగుతున్న ఇష్యూస్ చూస్తూ ఉన్నట్లయితే సెంగయ్య గారి ఇష్యూ చాలా బాధాకరమైన అంశం. అది ఎలా జరిగింది అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ రావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా జరుగుండే అవకాశం ఉంది అంటారు? ఒకటి, ఇది కంప్లీట్గా పొలిటికల్ మర్డర్ అని మనం చెప్పాలి. ఎందుకు పొలిటికల్ మర్డర్ అని చెప్పాలంటే బేసికల్గా ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రోటోకాల్ బేసికల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రోటోకాల్ని బేస్ చేసుకొని ఎంతమంది జనాలు వస్తారు ఏంటని ఎస్టిమేషన్ వేసుకోవాల్సింది ఎవరు? అధికారులు ఎవరు ఉంటే వాళ్ళు. మీరు ఇంతేమంది రావాలని చెప్పడానికి వాళ్ళకి పవర్ ఉందా? ఫస్ట్ లేదు. రిస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళకి పవర్ లేదు. రెగ్యులరైజ్ మాత్రమే చేయగలుగుతారు. పోలీస్ యాక్ట్ 30 ఏం చెప్తుంది? ఎవరైనా అలాంటి మీటింగ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మీరు రెగ్యులరైజ్ చేయండి, అంతే. మీరు రిస్ట్రిక్ట్ చేసి ఎవరిని ఆపలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫండమెంటల్ రైట్ అది. ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అది మీరు ఇంతమంది వచ్చారు, వాళ్ళు వస్తారు బాస్. నీ ఇంటెలిజెన్స్ దేనికి ఉంది? మీ స్టాఫ్ దేనికి ఉన్నారు? గవర్నమెంట్ ఎందుకుంది? ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాం? నువ్వు ఇవన్నీ మాకు అరేంజ్ చేయడం కోసమే నేను ఎన్నుకున్నాం. మాకు అవన్నీ కట్టెలు చేయడం కోసం కాదు. అయితే ఎందుకు ఇది ప్రభుత్వ హత్య అని నేను చెప్తున్నానంటే, నాకు డౌట్ ఉందండి. కార్ కింద పడినాడు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే వీడియో నిజం అనుకుందాం, అజ్యూమ్ ఏ మూమెంట్. తను బయటికి తీసిన తర్వాత చాలా వీడియోస్ ఏమున్నాయి, అతను బతుకున్న వీడియోస్ ఉన్నాయి. ఎక్కడే కానీ మేజర్ ఇంజరీస్ జరగల, రైట్? మేజర్ ఇంజరీస్ జరగనప్పుడు అతని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 2-3 days తర్వాత అతను చనిపోయారని చెప్పేసి ఒక వీడియోని బయటికి తీసుకొచ్చేసి ఇంత హల్చల్ చేశారు. ఇవి కూడా ఎందులో వచ్చాయి? పోలీస్ వాళ్ళు బయట పెట్టింటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన మీడియా హౌసెస్ బయట పెట్టాయి. వాళ్ళకి ఎలా వెళ్ళింది? పాయింట్ నెంబర్ 1. ఈ హత్యకి సంబంధించింది వాళ్ళకి ఎందుకు తెలిసింది అంటే, ఇది హాస్పిటల్లో ప్రభుత్వం ఏమైనా చంపించి పొలిటిసైజ్ చేయాలని అనుకునిందా? నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ముందు విచారణ ఎవరి మీద చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ మీద చేయాల్సిన అవసరం ఉంది. ఆ మీడియా హౌసెస్ మీద కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటున్నానంటే, స్పెసిఫిక్గా ఈ వీడియోలు వాళ్ళకి ఎందుకు వచ్చాయి, వాళ్ళకే ఎందుకు వెళ్ళాయి? దీంట్లో కాన్స్పిరసీ ఏమైనా ఉందా? ఒకటి, ఇప్పుడు ఇదే మీడియా ఛానళ్ళు లేకపోతే ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, ఇప్పుడు ఇదే ప్రభుత్వం నడుపుతున్న మినిస్టర్లు, గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అది ఓ రేంజ్లో ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకొచ్చారు. ఇప్పుడేమో తప్పు కాదని మీరు అంటున్నారు. మరి ఇన్ఈక్వాలిటీ ఆర్టికల్ 14ని వైలేట్ చేసే విధంగా మీ బిహేవియర్ ఉన్నప్పుడు మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అనేది ఒకటి. అయితే ఇప్పుడు సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తిరుపతిలో స్టాంపేడ్ జరిగింది. తిరుపతి స్టాంపేడ్ జరిగినప్పుడు ఎందుకు బిఆర్ నాయుడు మీద ఎఫ్ఐఆర్ కట్టాల? తర్వాత మనకు వైజాగ్ సైడ్ కూడా గోడ కూలిపోయి అక్కడ జరిగిన సంఘటన కూడా మనం చూసాం. దాని మీద ఎందుకు చీఫ్ మినిస్టర్ మీద, ఎండోమెంట్ మినిస్టర్స్ మీద, లేకపోతే అక్కడ వెళ్ళిన అధికారుల మీద, మిగతా వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టాల? అంటే ప్రజలు వెళ్తే, వాళ్ళు చేస్తే, వాళ్ళ సమయంలో జరిగినప్పుడు అవి కేసులు అవన్నప్పుడు, మరి కొత్త తరహాగా గవర్నెన్స్ చేసే ఈ అధికారులు కానీ, లేకపోతే గవర్నమెంట్లో రన్ చేస్తున్న మినిస్టర్లు కానీ, వీళ్ళు కొత్త రకమైన మేడర్ కేసెస్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇదే ప్రెసిడెంట్ అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము 100 మందినే ఫాలోవర్స్ని రమ్మన్నామా? మీరు ఎవరిని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ని 100 మందిని రమ్మన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫాలోవర్సా? ఓటర్లా? సామాన్యమైన జనాలా? ఇది క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు భారీ బహిరంగ సభ లేకపోతే ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకున్న సభలు అనుకోండి, మనం ఒక ఎస్టిమేషన్ కూడా వేయచ్చు, మేబీ ఇంతవరకు రావచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇలా రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియని పరిస్థితి ఉంది, మనం కంట్రోల్ చేయలేం కూడా. బట్ దానికి సంబంధించే కదా సెక్యూరిటీ అనేది మనం చెబుతూ ఉన్నాం. నేను అందుకోసమే అంటున్నాను, ఇప్పుడు అసలు పోలీస్ వాళ్ళకి ఎందుకు అసలు రాజ్యాంగం ప్రకారము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎవ్రీవన్. పోస్టర్స్ చేయడం కావచ్చు, లేకపోతే మార్చ్ తీయడం కావచ్చు, ఇలాంటివన్నీ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్. ఓకే, కాన్క్లూవ్ చేయడం అనేది వాళ్ళ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ఎందుకు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ప్రీవియస్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దానికి ఒక పర్మిషన్ తీసుకొని ఇంటిమేషన్ చేస్తే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా జరగకుండా ఆ కార్యక్రమాన్ని ప్రాపర్గా రన్ చేస్తారు. దానికి కావాల్సిన ప్రిపరేటరీస్ అన్నీ ముందే తీసుకొని ప్రిపేర్ చేసుకొని వాళ్ళు రెడీగా ఉండి అందరినీ సేఫ్గా పంపిస్తారు, పబ్లిక్ని ఆర్డర్లో పెడతారని చెప్పేసి. మీరు అది కదా చేయాలి.
దానికోసమే కదా తీసుకొచ్చింది పర్మిషన్ అని చెప్పేసి అని. మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీరు ఇంతమందే ఉండాలనే రైట్ మీకు ఎక్కడ ఉంది, ఏ చట్టంలో ఉంది? పోలీస్ యాక్ట్లో మీకు ఉండేది రెగ్యులరైజ్ చేయమని తప్ప రెగ్యులరైజ్లో ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పాలి. ఇప్పుడు మీకు రూఫ్ ఉండాలి, ఇప్పుడు రోప్ పార్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఎందుకు లేవు, ఆ ప్రాపర్గా వాళ్ళని ఇప్పుడు ఎక్స్ సీఎంని మీరు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది కదా. పోలీస్ వాళ్ళు ఎక్కడ, ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు అంత తక్కువగా మీరు పోలీస్ వాళ్ళని ఇచ్చారు? ప్రోటోకాల్ ప్రకారం మాజీ సీఎం కి Z+ కేటగిరీ అయితే ఇవ్వాలి కదా. అవును, ఉందా అది అసలు? అవును ఉందా? సెక్యూరిటీ ఉంది, కానీ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీని మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మెన్ అండ్ మిషనరీ మీరు అక్కడ వాడట్లేదు అంటే దేనికోసం వాడట్లేదు ఏంటి? మీకు లేనప్పుడు రిక్రూట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? రిక్రూట్ చేసుకోవచ్చు కదా అలాంటప్పుడు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఆర్టికల్ 14ని వీళ్ళు వైలేట్ చేస్తున్నారంటే, ముందు ప్రభుత్వ అధికారులందరి మీద కూడా కేసులు పెట్టాలి. గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్కి మీరు అంత అత్యుత్సాహంగా పర్మిషన్స్ అంటే మీరు ఓన్ బై డిఫాల్ట్ డీమ్డ్ పర్మిషన్స్ కింద తీసుకొని మొత్తం మెన్ అండ్ మిషనరీ అక్కడే పనిచేస్తున్నారు. ఒక సామాన్యుడో, ప్రతిపక్ష నాయకుడో, లేకపోతే ఎమ్మెల్యేనో, లేకపోతే ఎక్స్ఎమ్మెల్యేనో, లేకపోతే ఇంకొకరో కొత్తగా పాలిటిక్స్లో రావాలనుకున్న వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లా? వాళ్ళకి మాత్రమే మీకు మెన్ అండ్ మిషనరీ వస్తుంది, వీళ్ళకి ఎందుకు రావట్లేదు? మరి మీ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు? రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం మీరు ఉల్లంఘన చేసినట్టే కదా, ఈక్వాలిటీ బిఫోర్ లా కదా అందరికి. ఇప్పుడు అక్కడ ఒక భారీ సభ కూడా కాదు, అది ర్యాలీ జరిగింది. ర్యాలీలో దురదృష్టవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. సో దానికి బాధ్యత వహించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతూ A2గా ఆయన్ని పేర్కోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను చెల్లుతుంది అది కోర్టులో? నేను అక్కడికి వస్తున్నానండి. ఈ కేసు కోర్టుకి వెళ్తే ఫస్ట్ జడ్జే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుతారు. అసలు ప్యాసింజర్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు అక్కడ? హీఈస్ వన్ ఆఫ్ ద ప్యాసింజర్ లాంటి టైప్. అంటే ఆయన పక్కన కూర్చుంటారు. నెగ్లిజెన్స్ ఎవరిది? డ్రైవర్ది ఉంటుంది. హూ డ్రోన్ ద వెహికల్ ఈజ్ ఇంపార్టెంట్. డ్రైవర్ కదా హెల్త్ రెస్పాన్సిబుల్. అతని మీదే పడుతుంది. అంటే బస్సులో ఇప్పుడు కొత్త కేసులు ఎట్లా తయారు చేస్తున్నారంటే వీళ్ళు, బస్సు డ్రైవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుద్దేసింది అనుకోండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ప్యాసింజర్లు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీలలో ప్రయాణించే వాళ్ళు ఇది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, కార్లలో ప్రయాణించే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డ్రోన్ చేసే ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు గుద్దేస్తే వాళ్ళ మీద కేసు కాకుండా మీ మీద కూడా కేసులు అవుతాయంట. నేను చెప్పట్లేదండి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇప్పుడు కేసు కట్టున్నారు కాబట్టి ఆ కేసు చెప్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళ భయంతో ఎవ్వరూ వెహికల్స్ ఎక్కట్లేదు, ఏంటి పరిస్థితి అప్పుడు? ఇదొకటి. నేను ఇంకోటి చూపించాలనుకుంటున్నాను. ఒక హోమ్ మినిస్టరు ఈ విధంగా మాటలు మార్చచ్చా? మాటలు మారిస్తే ఎవరైనా నమ్ముతారా? నెక్స్ట్ వీళ్ళని నమ్మాలంటే ప్రజలు ఏ విధంగా నమ్మాలి? నేను ఎందుకు ఇది చూపించాలనుకుంటున్నానంటే, 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి ప్రస్తుతం ఈవిడ హోమ్ మినిస్టర్. ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఎంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటారు. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలు ఏలుకునేటట్టుగా అప్పుడేమో ప్రభుత్వం సరిగ్గా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాటను మాట్లాడారు, ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారు. మేడం, నేను మీకు స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తున్నాను, మిమ్మల్ని ఎలా మేము బిలీవ్ చేయాలి? మీరు హోమ్ మినిస్టర్ కొనసాగించడానికి మీరు అర్హులే కాదు, ఇమీడియట్గా మీరు రిజైన్ చేయండి. ఎందుకంటే యూ హ్యావ్ ఎ 2 టంగ్స్. బిఫోర్ ఎలక్షన్స్ ఒకలాగా, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకలాగా. అంటే మేము ఏది నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మేము ఎందుకు హోమ్ మినిస్టర్గా యాక్సెప్ట్ చేయాలి? ఎందుకంటే రేపటి రోజు మీరు దేనైనా తిమ్మిని బొమ్మి చేస్తారు, బొమ్మిని తిమ్మి చేస్తారు. ఓకే, ఎందుకు అంటున్నాను ఈ విషయం అంటే, మీరు అపోజిషన్లో ఉన్న టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వ వైఫల్యం అన్నారు. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉండి ఇలాంటి సేమ్ ఇన్సిడెంట్ జరిగితే అది ప్రతిపక్షం వైఫల్యం అంటారు. ఏం మీరు అకౌంటబిలిటీ తీసుకోరా? ఆ రోజు మీరు మాట్లాడిన మాట ఈరోజు మీకు వర్తించదా? ఎందుకు వర్తించదు? నేను దీని మీద డెఫినెట్గా కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే ఆమె మీద కేసు పెట్టాలి. ఇప్పుడు ఎందుకు కేసు పెట్టాలంటే
మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఈమె పాస్ చేస్తుంది. ఎందుకు పాస్ చేస్తుంది అంటే ప్రీవియస్ ఆమె ఏం చెప్పింది, ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పింది. ఈరోజు ఏం చెప్తుంది, ఇది లేదు ఇది ప్రతిపక్షాల వైఫల్యం అంటుంది. అంటే ఈవిడకి ఏదైనా బేసిక్స్ అన్నా తెలిసి ఉండకపోవాలి. లేదు అంటే ఈవిడ ఆమె విల్ అండ్ విష్ కోసమో లేకపోతే ఒకరికి ఫేవరిజం చేసే కోసమో ఈరోజు ఆమె మాట్లాడుతుందని అర్థమవుతుంది అక్కడ. ఇలాంటప్పుడు ఈమె మీద విచారణ జరపాలి ఖచ్చితంగా. సో చూద్దామండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ. నమస్తే.